తలసేమియా రహిత సమాజ నిర్మాణ కోసం గత 16 సంవత్సరాలుగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ తలసేమియా పిల్లల కోసం ఎంతగానో చేస్తూనే ఉంది. దాదాపు పిల్లలకు రక్త మార్పిడి కోసం వాళ్ళు బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. తలసేమియా పిల్లల కోసం ఎంతవరకు కృషి చేయాలో అంతమేర కృషి చేస్తున్నారు. ఈరోజు తలసేమియా రహిత సమాజ నిర్మాణం కోసం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ర్యాలీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య అధికారులు కూడా పాల్గొన్నారు. ఒకసారిగా మన దగ్గర వైద్య అధికారులు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడదాం. తలసేమియా రహిత నిర్మాణ సమాజం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు, అసలు ఈ తలసేమియా వ్యాధిని ఏ విధంగా ప్రధానంగా తగ్గించుకోవచ్చు అంటారు సార్? గవర్నమెంట్ తరపు నుంచి స్కూల్ హెల్త్ ప్రొఫైల్ అని ఒకటి స్టార్ట్ చేశాము. అన్ని పిహెచ్సి లెవెల్లో ప్లస్ సబ్ సెంటర్ లెవెల్లో మనం ఈ స్కూళ్ళకి వెళ్ళేసి కంప్లీట్ హిమోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. ఆ కంప్లీట్ హిమోగ్రామ్లో అబ్నార్మల్ సెల్స్ కానీ ఏదైనా ఐడెంటిఫై చేస్తే కనుక నెక్స్ట్ సీరం ఎలక్ట్రోఫోరసిస్ చేస్తాం. సీరం ఎలక్ట్రోఫోరసిస్లో దీంట్లో సికిల్ సెల్ ఎనీమియా కానీ తలసేమియా కానీ నిర్ధారణ అయిన తర్వాత దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేపట్టడం జరుగుతుంది. దీనికోసం స్వచ్ఛంద సంస్థలు చాలా ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగా సంకల్ప ఆర్గనైజేషన్ అంతే కదా మన గత 13 సంవత్సరాల నుంచి మీ ఆర్గనైజేషన్లో నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో అయితే ఉంది, అంత ఈ టీమ్గా తయారైపోయి అందరం చేస్తున్నాం. ఒక స్టేట్మెంట్ ఇవ్వదలుచుకుంది అంటే డోంట్ పోర్ యువర్ వాల్యుబుల్ బ్లడ్ ఆన్ ద రోడ్. అంటే యాక్సిడెంట్ చేస్తూ రోడ్డు మీద మీ బ్లడ్ను యూజ్ చేసుకోకుండా మా గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వగలిగితే ఒక బ్లడ్తోనే మేము ఒక బ్లడ్ కాంపోనెంట్స్ వివిధ విధాలుగా తీస్తాం అన్నట్టు. ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాజ్మా ఇది ఎంతోమందికి ఒక ప్రాణాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన దగ్గర ఖమ్మం ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం కిరణ్ గారితో కూడా మాట్లాడదాం. సో సార్, తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల వాళ్ళ వ్యాధిని నివారించడం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది సార్? ముఖ్యంగా అండి ఈ చిన్నపిల్లల్లో మనకు రక్తస్రావం అండి, జాయింట్స్లో బ్లీడింగ్ అవ్వడము ఇదని మేజర్ ప్రాబ్లం. దీని గురించి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖమ్మంలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ బ్లడ్ బ్యాంక్ ఉందండి. మనకు విత్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్, ఒక మంచి ల్యాబ్ ఉందండి, మనకు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, మంచి ఎక్విప్మెంట్ ఉంది. దీనివల్ల మనకు పిల్లలకి ఎలాంటి మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉన్నా మన వెంటనే మన ఎన్ని యూనిట్స్ ఉన్నా మనకు వాళ్ళకి రక్తము ఎక్కించే మన సదుపాయం అందరూ ఉంది. దానికి మనకు ఎలా ప్రక్రియ ఉన్నది. దాదాపు మనం ఇక్కడే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి మన ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇంకోటి మేజర్గా ఏంటంటే ఇందులో మనకు జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది మేజర్ ఒకటి ఉంది. మనకి ఏంటంటే పెళ్ళి అవ్వక ముందు దంపతులు ఏంటంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అంటే జెనెటిక్ ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఈ వ్యాధి వచ్చే మన సూచనలు ఉంటాయండి. అలాంటప్పుడు మనం జాగ్రత్త పడడం వల్ల ఇది మనం రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ప్రస్తుతం మన దగ్గర సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు నారాయణ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో కూడా మాట్లాడదాం. అంటే దాదాపు 16 సంవత్సరాలుగా ఈ తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం ఎప్పుడూ వాళ్ళు సోషల్ సర్వీస్ చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ఎంతోమంది పిల్లలకు రక్తదానం చేయడంలో కూడా వాళ్ళు తన వంతు పాత్ర కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. సో సార్ చెప్పండి, ప్రధానంగా 16 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎంతోమంది తలసేమియా పిల్లలకు కూడా మీరు రక్తదానం అంటే రక్త శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి రక్తదానం చేయడం కూడా చేస్తున్నారు. సో ఈ 16 సంవత్సరాలుగా ఈ సేవ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇది చేయడం అదృష్టంగా భావిస్తున్నామండి. మేము సంకల్ప స్వచ్ఛంద సంస్థ సేవ ద్వారా మనము ప్రతి నెల అవేర్నెస్ క్యాంప్స్ కానీ ర్యాలీస్ కానీ చేస్తున్నామండి. ప్రతి కాలేజీకి వెళ్ళటము, కాలేజీలో అవేర్నెస్ చేయటము, తర్వాత పిల్లలకి అవగాహన కల్పించడము, మేనరిక వ్యవహారాలని అరికట్టాలని చెప్పడము, ఇవన్నీ మేము ప్రతి నెల చేస్తుంటామండి. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈరోజు కూడా అవేర్నెస్ ర్యాలీ చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఎంతో కొంతమందికి తెలుస్తుంది కదా అనే అవకాశంతో ఈ ర్యాలీని చేపట్టామండి. అంటే సార్, మీ సంస్థ ద్వారా దాదాపు తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎంతమంది పిల్లలకు మీరు రక్తదానం అంటే రక్తం వాళ్ళకి అందిస్తున్నారు సార్ ప్రతి సంవత్సరం? అది మా సంస్థ ద్వారా ఆల్మోస్ట్ 300 మంది పిల్లలకి మేము రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తున్నామండి. వాళ్ళకి మెడిసిన్స్ తర్వాత బ్లడ్ అంతా ఫ్రీగానే ఇస్తున్నామండి. చూశారు కదా, దాదాపు 16 సంవత్సరాలుగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మాణం చేసి దాదాపు 300 తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లలకు అంటే బోన్ మ్యారో మార్పిడి ద్వారా వాళ్లకు తలసేమియా వ్యాధి
తగ్గించేంత వరకు కూడా వాళ్లకు వైద్య సహాయం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. ఇంకా మా సంస్థ ముందు భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేయదలుచున్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు కూడా తమ ప్రభుత్వ ఆసుపత్రిలో తలసేమియా పిల్లల కోసం సపరేట్ వార్డులు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తలసేమియా రహిత సమాజ నిర్మాణం కోసం కూడా వైద్యాధికారులు మేమంతా కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.